బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే దీక్షను విజయవంతం చేయాలి. జేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్ గారు ఈ కార్యక్రమంలో తెలపటం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్ గారు మాట్లాడుతూ బీసీ జేఏసీ సంగారెడ్డి జిల్లా కేంద్రమైన కలెక్టర్ కార్యాలయంలో తేదీ 11 మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క దీక్షలో బీసీ కుల సంఘ నాయకులు, సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ సభ్యులు, అన్ని కులాల బీసీ కుల సంఘాల నాయకులు, ప్రతి బీసీ సోదరిమణులు, బీసీ యువత అందరూ కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొని మరి మనకు జరుగుతున్న అన్యాయం 42% రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఆపేసి మరి బీసీలకు అందే రిజర్వేషన్లను చేజారే విధంగా రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి బీసీలకు అన్యాయం చేసే విధానానికి నిరసనంగా మరి ఈ దీక్ష సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు 11వ తారీఖు ఉదయం 10 గంటలకు చేపట్టడం జరుగుతుంది. ఈ దీక్షకు జిల్లా నుండి అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ దీక్షను విజయవంతం చేయాలని వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ యొక్క దీక్ష ముఖ్య ఉద్దేశం త్వరగా మా రిజర్వేషన్లు మాకు రావాలి. ఈ నినాదం కోసమే మరి దీక్ష చేసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తు వచ్చే విధంగా ఈ దీక్ష చేపట్టడం జరుగుతుంది. మరి ఈ దీక్షలో బీసీ కులాల వారు అందరూ కూడా బీసీలకు మరి చేసే ఈ దీక్ష కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మరి గల్లీ నుండి ఢిల్లీ దాకా కూడా పోరాటం చేసి మన బీసీల రిజర్వేషన్లు మనము తెచ్చుకున్నదాకా ఈ దీక్షలు, నిరసనలు, ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడి దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.